ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మీనా ప్రసాద్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మంచి పరాటా అయితే చూపిస్తున్నాను. చాలా ఈజీ మెథడ్, తప్పకుండా ట్రై చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందైతే దీనికోసం మైదా పిండిని తీసేసుకోండి. తర్వాత దీంట్లో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకోండి. అలాగే చిటికెడు చక్కెర వేసేసుకోండి. ఇవన్నీ ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచిగా ఇలా మెత్తగా పిండిలాగా చేసేసుకోవాలి. అంటే రోటి పిండి ఎలా చేస్తామో అలా చేసేసుకొని మూత పెట్టి పక్కకు పెట్టేసేయండి ఒక 5 minutes పాటు. దాని తర్వాత తీసి చూడండి, మంచిగా నానుతుందన్నమాట పిండి ఇలా చేసుకోవడం వల్ల. ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్క ముద్దలాగా తీసేసుకొని మంచిగా కొంచెం పెద్ద ముద్దనే తీసేసుకోండి. ఇలా ముద్ద తీసుకొని ఇలా మంచిగా రోల్ చేసేసుకొని కొద్దిగా పిండి వేసేసుకొని, అంటే పొడి పిండి వేసేసుకొని ఇలా చపాతీలాగా చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం చపాతీలాగా చేసుకొని, ఇంకొక విషయం ఏంటంటే మీరు ఈ మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి వేసుకుంటానంటే మాత్రం టేస్ట్ మారిపోతుంది. మనం రెగ్యులర్గా తినం కాబట్టి, అప్పుడప్పుడు తింటాం కాబట్టి ఏది ఎలాగ చేయాలో అలాగే చేస్తేనే టేస్ట్ వస్తుంది అనమాట. అందుకోసమని మైదా పిండి మాత్రమే తీసుకోండి. ఇలా చపాతీని మంచిగా ఓవల్ షేప్లో చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక నైఫ్ తీసేసుకోండి. నేను పక్కకే పెట్టేసుకున్నాను అనమాట. ఇలా తీసేసుకొని మంచిగా కాట్లు పెట్టేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ ఇలాగే ఎంత వీలైతే అన్ని ఘాట్లు దీనికి పెట్టేసుకోండి. కార్నర్ మొత్తం ఎడ్జ్ దాకా వెళ్ళిపోకుండా ఇలా పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇలా మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ఆయిల్ స్ప్రెడ్ చేయాలి. ఇలా మొత్తం ఆయిల్ వేసేసుకొని మంచిగా ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము ఇవి కాట్లు పెట్టేసుకున్నాం కదా, వీటిని అయితే కార్నర్ నుంచి ఇలాగా పట్టేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు విడిపోతుంది. అలా విడిపోకుండా మంచిగా అన్నీ ఒక దగ్గరికి ఇలా పట్టేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ రోల్ చేసుకోండి. కొంచెం ఇలా సాగదీయండి. ఇలా చేసిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టు కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి మళ్ళీ దీన్ని ఒకసారి ఇలా రోల్ చేయాలన్నమాట. అంటే రౌండ్గా రోల్ చేసేసేయండి. మనం చపాతీ ముద్ద ఎలా చేస్తామో అలా చేయండి. సేమ్ ఇదే మాదిరిగా చేయండి. ఇప్పుడు కార్నర్స్ వచ్చేసి కింది వైపు పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి ఏం చేయాలంటే మళ్ళీ కింద పెట్టేసుకొని కొంచెం అలా ప్రెస్ చేసేసుకొని మళ్ళీ చపాతీలాగా చేసేసుకోవాలి. సన్నగా చేసేసుకోకుండా మనకి షాప్లో ఎలాగ దొరుకుతుంది పరాటా, సేమ్ అలాగ రావాలంటే కాస్త మందంగానే చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా తిప్పుకుంటూ చపాతీలాగా చేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ మాత్రం ఉంటే సరిపోతుంది అనమాట. మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా అలా మీడియం సైజులో చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇలా చేసుకున్న చపాతీని ప్యాన్ పైన వేసేసుకొని మంచిగా ఒక సైడ్ ఫస్ట్ మంచిగా కాలనివ్వండి. ఎందుకంటే చపాతీ కాస్త మందంగా ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. లేదంటే హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే తొందరగా మాడిపోతుంది అనమాట. అంటే కాలిపోయినట్టు ఉంటుంది కానీ పిండి పిండి ఉంటుంది. అలా ఉండకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మంచిగా 2 sides కాల్చుకోండి. ఒక సైడ్ ఆయిల్ అప్లై చేసేసిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ తిప్పేసి మళ్ళీ ఈ సైడ్లో కూడా ఆయిల్ అప్లై చేయండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుంది పరాటాకి. ఇలా చపాతీ మంచిగా కాలాలంటే కాస్త టైం పడుతుంది కదా. ఆ లోపు మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒకసారి ఛానల్ని విజిట్ చేసి అన్ని వీడియోస్ని ఒకసారి చూసేసేయండి. చూసారు కదా ఎంత బాగా కాలిపోయిందో, మీకు అర్థమవుతుంది కదా. ఇలా కాలుతుంటేనే పొరల్లాగా కనిపిస్తుంది కదా. ఇది మంచిగా 2 sides ఇలా కాలిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకొని మంచిగా ఇలా ట్యాప్ చేసేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఎంత బాగా వచ్చింది పరాటా. అంటే మీకు టేస్ట్ కూడా మనం కొద్దిగా షుగర్ యాడ్ చేసాం కదా, టేస్ట్ కూడా అసలు ఎక్కడ తగ్గదనమాట. షాప్లో కొనుక్కొచ్చినట్టే ఉంటుంది, హోటల్లో కొనుక్కొచ్చినట్టే ఉంటుంది అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. చూసారు కదా లచ్చా పరాటా. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.